ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాల శుభములండి. దేవుడు ఈరోజు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము 91వ కీర్తన 14వ చరణం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను. నిజంగా ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట? తప్పిస్తాడంట. ఎందుకు అని అంటే ఆయన కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ప్రేమ కలిగినటువంటి దేవుడు మనము ఏ ఆపదల్లో ఉన్నా మనల్ని తప్పిస్తాడు. చాలాసార్లు కొంతమంది కుటుంబాల్లో చూసినట్టయితే వాళ్ళ పిల్లలు ఏదైనా తప్పు చేసిందనుకో కావాలని వాళ్ళని ఇబ్బంది పెట్టారు, కానీ తప్పించడానికి చూస్తారు. ఎందుకంటే ముందుగా వాళ్ళకి చెప్తారు, ఇది ఇలా చేయడం తప్పు నాన్న, ఇది చేయడం నువ్వు తప్పే చేసినావు, కానీ మరొకసారి చెయ్యకు అని తనకింట్లో బోధ చేసుకొని బయటకెళ్ళి మా పిల్లవాంది తప్పు, దయచేసి క్షమించి వదిలేయండి అని చెప్పి తప్పిస్తారు తల్లిదండ్రులు, లేకపోతే స్నేహితులు. ఇలా ఎలా తప్పిస్తారో అదే రీతిగా దేవుడు కూడా మనల్ని తప్పించు దేవుడై ఉన్నాడు. అది ప్రమాదం నుండి కావచ్చు, నువ్వు చేసినటువంటి పొరపాటు నుండి కావచ్చు, లేకపోతే ఇంకేదైనటువంటి పరిస్థితులు అయినా సరే ఆయన తప్పించగల సమర్థుడైనటువంటి దేవుడు. అందుకే ఆయన ఇంకొక మాట అంటున్నాడు, అతడు నా నామం నెరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరిచెదను. చాలామందికి మంచి పేరు ప్రతిష్టలు రావాలని చాలా కోరిక ఉంటుంది. దానికోసము చెయ్యని ప్రయత్నం అంటూ ఉండదు అనుకుంటారు. చాలా రకాలుగా అందరూ నన్ను మెచ్చుకోవాలి, నన్ను ఒక గొప్ప స్థితిలో ఉంచాలి, ఉన్నతమైన ప్రదేశంలో నన్ను కూర్చుండబెట్టాలి అని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఎవరు కూడా వాళ్ళని నీచపరచాలని లేకపోతే ఘనహీనపరచాలని ఎవరు అనుకోరు కదా. కానీ మనల్ని గణపరచాలి, లేదంటే మనం గణపరచబడాలి అంటే జస్ట్ ఒక సింపుల్ టెక్నిక్ లాగా ఇదేంటంటే ఆయన నామాన్ని మనం ఎరిగి ఉండడం. ఎందుకు అనంటే ఒకరిని హెచ్చించేవాడు ఆయనే, ఒకరిని తగ్గించేవాడు ఆయనే. ఒక పెంట కుప్పలో నుండి దీనులను లేవనెత్తు దేవుడు మన దేవుడు. ప్రధానుల సింహాసనంతో కూర్చోబెడతాడంట, సింహాసనం మీద కూర్చోబెడతాడంట, వాళ్ళతో సరి సమానంగా కూర్చోబెడతాడు. చాలామంది జీవితాలను మనం చూసినట్టయితే ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు దేవుని నామాన్ని ఎరగడం, దేవుని గురించి తెలుసుకోవడం. మీ అందరికీ కోల్గేట్ పేస్ట్ సుపరిచితమే అయి ఉంటుంది. ఈ కోల్గేట్ పేస్ట్ని ఆ యొక్క యజమాని ఉన్నాడు కదా, ప్రస్తుత యజమాని ఎవరైతే ఉన్నారో, ఒకానొకప్పుడు అతను చాలా బీదవాడు. ఎంత బీదవాడంటే అతనికి కనీసం తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నిజానికి అతను ఒక అనాథ. అయితే అతను ఏం చేస్తాడంటే ఒక్క పూట నాకు ఆహారం దొరికితే బాగుండని చెప్పి అతను చిన్న ప్రార్థన చేసుకొని బయటకు వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఈ కోల్గేట్ కంపెనీ నిజమైన యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి సార్ నాకు చిన్న పని ఇప్పిస్తారా అని అడుగుతాడు. అయితే అతను ఈ చిన్న పిల్లవాడు అనమాట. అతన్ని నేను ఎగ్గాదిగ్గుగా చూసి నువ్వేం పని చేయగలుగుతావంటే కెన్ ఐ పాలిష్ యువర్ షూస్ అని అంటాడు. అంటే నేను మీ షూస్ని పాలిష్ చేయొచ్చా అని అడిగితే ఎస్ అని అంటాడు. సరే అనేసి పాలిష్ చేస్తాడనమాట షూస్ని. షూస్ని పాలిష్ చేసినందుకు ఆయనకి కొంత డబ్బు ఆయన ఇస్తాడు. దాంట్లో నుండి ఆ చిన్న పిల్లోడు నమ్మకంగా దశమ భాగం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయలు ఆయనకి ఇస్తే ఆయన 1 రూపాయి దేవుని కోసం ఇచ్చేస్తాడనమాట. ఇచ్చేసి అలా తనకు కావలసింది కొన్ని తింటాడు. ఎప్పుడైతే ఆయన నమ్మకంగా దేవుని నామంను గురించి తెలుసుకొని దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని తను దేవుని గణపరిచాడో వెంటనే దేవుడు ఏం చేస్తుండంటే అతన్ని గణపరిచాడు. ఎలా గణపరిచాడో తెలుసా అంటే ఈ యజమాని ఆయనను పనికి కుదుర్చుకున్నాడు. కొన్నాళ్ళు పోగా ఈ బిడ్డ యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ యజమానికి అసలు పిల్లలే లేరు. పిల్లలు లేనటువంటి ఆ వ్యక్తి ఈయనని దత్తత తీసుకొని కోట్ల ఆస్తులకు ఆయనని వారసుడిగా చేసిందనమాట. అంటే నిజానికి అది మనకు అసాధ్యం కదా. ఒక పేదవాడు, ఒక స్ట్రీట్ చిల్డ్రన్
ఆయన ఒక కోట్లకు అధిపతి కావడం అనేది చాలా కష్టతరమైన విషయం. కానీ అతడు నా నామమును ఎరిగినందున నేను అతన్ని ఏం చేస్తున్నా, గనపరుస్తున్నా అంటున్నాడు. కేవలం ఆ పిల్లవాడు ప్రార్థన చేసుకోవడము, దేవుణ్ణి కూర్చున్నటువంటి భక్తి అతనిలో ఉన్నందువలన అతన్ని దేవుడు ఏం చేసిందంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచిండు. మనందరికీ తెలుసు, ప్రపంచంలో ఉన్న కోటీశ్వరులలో అతను ఒక పెద్ద కోటీశ్వరుడని. దేవుడు నిజంగా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగలిగినటువంటి దేవుడు. అందుకే దేవుని వాక్యంలో ఉంది, దేవుని ప్రేమించే వారికంట దేవుడు ఏర్పరిచినటువంటి అంట కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మన కోసం దేవుడు ఎన్నో మేలులను దాచిపెట్టి ఉంచాడండి. అయితే మనం ఒక ఘనమైన స్థితిలో ఉండాలంటే ప్రతిరోజు కూడా ఆయన పాదాలు పట్టుకొని మనం ప్రార్థించగలిగితే, ప్రతిరోజు కూడా దేవా నువ్వు నాకు సహాయం చేయమని నువ్వు ఆయన నామంను పట్టుకొని ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉన్నతమైన శిఖరం మీద ఉంచబోతున్నాడు. నువ్వు అప్పు చేసేదవు కానీ నువ్వు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు అంటాడు. అంతేకాదు, నువ్వు తలగా నుండు కానీ నువ్వు తోకగా ఉన్నావు అంటాడు. దేశం యొక్క ఉన్నతమైన స్థలములలో నేను ఎక్కిస్తా అంటాడు దేవుడు. మరి ఇట్టి వాగ్దానములు చేసినటువంటి దేవుడు మరి నీ జీవితంలో కూడా ఒక ఘనమైన స్థితిలో నిన్ను ఉంచాలని మనసారా ఆశిస్తూ దేవుడు ఈ చిన్న వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవంగల దేవా, నీకు స్తోత్రం. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగలిగిన సమర్థుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నువ్వు చేసినటువంటి మేళ్ళ కొరకే స్తోత్రం. ఎప్పుడైతే నీ నామాన్ని మేము తెలుసుకుంటామో మా దేవుడు ఎంత ఉన్నతుడు అనే అంశాన్ని మేము తెలుసుకోగలుగుతాం ప్రవ్వా. అవును ప్రవ్వా, మమ్మల్ని ఉన్నతమైన స్థానంలో నువ్వు ఎక్కించు దేవుడు కనుక మా ప్రియులు ఈరోజు ఏది ఆశిస్తున్నారో దాన్ని మీరు అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రమోషన్స్ కావాలనుకుంటున్న వారికి ప్రమోషన్స్ అనుగ్రహించండి. మరి డ్యూటీస్లో మరి ప్రభు వాళ్ళు చేస్తున్న వర్క్లో ఎక్కడ ఉన్నప్పటికీ ప్రభు వారిని మంచి ఆశీర్వాదం చేత ఆశీర్వదించి వారు చేస్తున్న ప్రతి పనిని దీవించి ఆశీర్వదించమని, వారందరికీ మంచి పేరు ప్రతిష్టతలను తీసుకొని రమ్మని నీ సన్నిధిలో ప్రాధాయపడుతూ కొద్ది ప్రార్థన చేస్తున్నాం, నడి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.